గోల్కొండ కోటలో బోనాల జాతర ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆషాఢమాసం 2వ ఆదివారం సందర్భంగా జగదాంబిక అమ్మవారికి తొట్టెళ్లు, బోనాల వేడుకలు వైభవంగా జరిగాయి. మొక్కులు చెల్లించుకునేందుకు భారీగా వచ్చారు భక్తులు. గోల్కొండ కోటలో తెల్లవారుజాము నుంచి పరిసరాలు సందడిగా మారాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాల జాతరకు భారీగా తరలివచ్చారు భక్తులు. 2వ ఆదివారం సందర్భంగా గోల్కొండ కోటలో ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలశ పూజ, అభిషేకం, నవధాన్యాల పూజతో పాటు పట్టు వస్త్రాలను సమర్పించారు ఆలయ నిర్వాహకులు. ఉదయం నుంచి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. గోల్కొండ కోట ప్రాంగణంలో జగదాంబిక అమ్మవారికి బోనాలు తయారు చేశారు భక్తులు. ఇక్కడ తయారు చేసిన బోనాలను ఆనవాయితీగా అమ్మవారికి సమర్పించారు. పురాణాపూల్, కార్వాన్, లంగర్ హౌస్, తపాచా బూత్రా, గుడి మల్కాపూర్, మెహదీపట్నం, షేక్పేట్, నార్సింగి, మంచిరేవుల పెద్ద దర్వాజా నుంచి ఊరేగింపుగా తొట్టెలు తెచ్చారు భక్తులు. ఈ ప్రాంతంలోని జోగినీలు, శివసత్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనాల సందర్భంగా జోగినీలు, శివసత్తుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 50 గ్రూపులతో తొట్టెల ఊరేగింపు శోభాయమానంగా చేరుకుంది. గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించి పూజలు చేస్తే కష్టాలు దరిచేరువని భక్తులకు అపార నమ్మకం. బోనం సమర్పించి వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని అమ్మవారిని వేడుకున్నారు భక్తులు. కుటుంబంతో పాటు బంధుమిత్రులు ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థించామన్నారు. సంతోషం అనిపిస్తుంది. చాలా చూడాలా ప్రాణం కొట్టుకుంటుంది. అంత జనాభా, అంత బోనాలు ఎంత అందంగా చేస్తారు, అందంగా తయారవుతారు, ఎంత ప్రశాంతంగా వెళ్తూనే ఉంటారు. అమ్మవారికి అంటే ఇక్కడ వచ్చే రెడీ చేస్తాము, ఈ ఇంటికాడికి అన్నీ తెచ్చుకుంటాము. ఇక్కడ వచ్చి అన్నం వండి యాపకొమ్మలతోనే పసుపు, ఉప్మా అన్నీ తయారు చేసి ఇక్కడనే రెడీ చేస్తాము. రెడీ చేసి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తాము. ఆడ అమ్మవారికి వెళ్ళి దర్శనం చేసుకొని బియ్యం పోసి అంతా మంచిగా అవుతుంది కాబట్టి అందుకే ప్రతిసారి రావాలనిపిస్తుంది. గోల్కొండ కోటలో ఆనవాయితీగా బోనాలు సమర్పిస్తున్నామని అన్నారు జోగినీలు, శివసత్తులు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించామన్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి బల్కంపేటలో, గోల్కొండలో ఎక్కడెక్కడ జాతర అవుతుందో అక్కడ ప్రతిసారి బోనం సమర్పించుకుంటాం. అమ్మవారికి మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అమ్మవారి దయతోటి అంత సంతోషంగా ఉంది, ఆనందంగా భక్తులందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. పాడి పంట చల్లగా ఉండాలని, అధిక వర్షాలు కురవాలని కోరుకుంటున్నాము. అంతవరకు సంతోషం. ఆషాఢమాస ఉత్సవాల్లో 2వ ఆదివారం బోనాల ఘట్టం ఘనంగా ముగిసింది. బోనాల జాతరకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రభుత్వ ఏర్పాట్లతో నిరాటంకంగా జాతర జరిగింది. వచ్చే గురువారం జగదాంబికకు 5వ బోనం సమర్పించనున్నారు భక్తులు.